అందరికీ నమస్కారం. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహానుభావులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం భగవద్గీత శ్లోకం గురించి తెలుసుకుందాం. 1వ అధ్యాయం 43 మరియు 44 ఈ రెండు శ్లోకాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దోషైరేతై కులజ్ఞానం వర్ణసంకర కారకై ఉత్థాద్యంతే జాతిధర్మ కులధర్మక్ష శాశ్వత ఉత్సన్నకులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్య నుశుశ్రుమా. ఇవి భగవద్గీతలో 43, 44 శ్లోకాలు. దీని యొక్క అర్థం ఏంటంటే, ఈ కుటుంబం నాశనం వల్ల సమాజంలో గందరగోళం వస్తుంది. దాంతో తరతరాలుగా వస్తున్న కుటుంబ ధర్మాలు, సమాజ ధర్మాలు పూర్తిగా నశిస్తాయి. ఇక కుటుంబ ధర్మాలు నశించిన మనుషులు నరక జీవితం అనుభవిస్తారని మేము విన్నాం. ఇక్కడ జాతి ధర్మం అనే పదాన్ని కేవలం కుల వ్యవస్థగా అర్థం చేసుకోవద్దు. దీని అసలు భావం సమాజంలో ప్రతి వ్యక్తి తన బాధ్యతను సరిగ్గా నిర్వహించడం. ఉదాహరణకు, గురువు విద్య నేర్పాలి, రాజు ప్రజలను రక్షించాలి, తల్లిదండ్రులు పిల్లలకు సంస్కారం ఇవ్వాలి, పిల్లలు పెద్దలను గౌరవించాలి. ఇవన్నీ జాతి ధర్మాలు. నెక్స్ట్, అర్జునుడు చెప్పిన ప్రమాదం. ఒక కుటుంబం కూలిపోతే పిల్లలకు నీతి నేర్పేవారు ఉండరు. సంస్కారము తగ్గుతుంది, భక్తి తగ్గుతుంది, క్రమశిక్షణ పోతుంది. దీంతో సమాజం నెమ్మదిగా అస్థిరమవుతుంది. అర్జునుడు కేవలం యుద్ధ భయంతో మాట్లాడటం కాదు, ఆయన సమాజ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఇదే విషయం మన జీవితానికి మనం అన్వయం చేసుకుంటే ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం. మన జీవితానికి అన్వయం ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. పెద్దల మాట వినకపోవడం, కుటుంబ బంధాలు తగ్గిపోవడం, పిల్లలు ఒంటరిగా పెరగడం, సంస్కారం కన్నా డబ్బుకు విలువ పెరగడం, ఇవన్నీ ధర్మం తగ్గిన సంకేతాలు. ఆధ్యాత్మిక అర్థం. మనలోని కులధర్మం అంటే మన మంచిదనము, మన నీతి, మన భక్తి, మన మనసు పవిత్రత. ఇవి కోపము, లోభము, అహంకారం పెరిగితే మన అంతర్గత ధర్మం కూడా క్రమంగా నశిస్తుంది. ఇప్పుడు కృష్ణ భగవానుడు, అర్జునుడు మాట్లాడుకున్న విషయమే, యుద్ధం గురించి వాళ్ళు మాట్లాడుకున్నదే మనము మన జీవితానికి అన్వయం చేసుకుంటున్నాము. మరి మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి వాటికి తగ్గట్లుగా కూడా మనం దీన్ని గురించి వివరించుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏమంటారు, ధర్మం తప్పితే మన అంతర్గత కూడా మనకు అభివృద్ధి ఉండదు ఇంకా. అందుకే మనం ఎప్పుడూ ధర్మం, సత్యం వదలొద్దు అనేది మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, ఇక్కడ నరకం అనే పదం చాలా లోతైనది. నిన్న చెప్పుకున్నాం ఈ నరకం గురించి, నిన్న శ్లోకంలో కొంత తెలుసుకున్నాం. ఏంటి, చాలామంది నరకం అంటే మరణం తర్వాత అనుకుంటారు. కానీ అర్జునుడు చెప్పేది జీవించి ఉన్నప్పుడే వచ్చే నరకం గురించి. జీవన నరకం అంటే ఇంట్లో ప్రేమ లేకపోవడం, పరస్పర గౌరవం లేకపోవడం, ఎప్పుడూ కలహాలు ఉండడం,
స్వార్థం, ఒంటరితనం, మానసిక ఆందోళన ఇవి ఉన్న చోట మనిషి బయట బ్రతికిన లోపల నరకమే. అదే కదా, మనం చూడ్డానికి బయట ఎంత బాగున్నా లోపల కూడా మంచిగా ఉండాలి, లేకుంటే నరకంలో ఉన్నట్లే. అందుకే నరకం అంటే చనిపోయాక వచ్చేది కాదు, మనం బ్రతికున్నప్పుడే అనుభవిస్తుంటాం దాన్ని. నెక్స్ట్, అర్జునుడు ఇలా ఆలోచిస్తున్నాడు. ఆయనకు యుద్ధం చేయాలంటే ఎంతో బాధ అవుతుంది, అందుకే ఇలా ఆలోచిస్తున్నాడు. ఏమనంటే, రాజ్యం కోసం ఇంత పెద్ద ధర్మనాశనం చేయడం సరైందా? ఇది ఒక గొప్ప సున్నిత హృదయం, అందుకే అర్జునుడు మహానుభావుడు. ఈ శ్లోకంలో ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అంటే, మన హృదయంలో ధర్మం నశిస్తే శాంతి పోతుంది, భక్తి తగ్గుతుంది, మనస్సు కలుషితమవుతుంది. అప్పుడు బయట ఎంత సంపద ఉన్నా లోపల నరకమే ఉంటుంది. ఈ రెండు శ్లోకాల ప్రధాన సందేశం ఏంటి అంటే, అర్జునుడు చెప్పింది, ధర్మం కాపాడితేనే కుటుంబం నిలుస్తుంది, కుటుంబం నిలిస్తేనే సమాజం నిలుస్తుంది. ఈ శ్లోకాల ద్వారా మనం నేర్చుకోవలసినది ఏంటి అంటే, కుటుంబ బంధాలను నిలపాలి, కాపాడాలి, పిల్లలకు సంస్కారం నేర్పాలి, పెద్దలను గౌరవించాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపాలి, భగవంతుడిని స్మరించాలి. మనం రోజు ఒకసారి మనకు మనం ఆలోచించుకోవాలి. ఏమని? నా ఇంట్లో శాంతి పెరగటానికి నేను ఏం చేస్తున్నాను? ఈ ఒక్క ప్రశ్న మనం రోజు వేసుకున్నామంటే ఉదయం లేచినంబడే ఇంకా ఆ రోజంతా మనం ధర్మ మార్గంలోనే నడుస్తాం. ఈ ప్రశ్న మనిషిని ధర్మ మార్గంలో నిలబెడుతుంది. ఇదండి ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం. చూడండి, మనం భగవద్గీత అంటే పారాయణ గ్రంథం అని అనుకుంటాం, కానీ ఈ భగవద్గీతలో మనం ఆచరించవలసినవి ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రతిరోజు మనం ఆ పారాయణం కంటే ఇప్పుడు మనం ఏవైతే నోట్ చేసుకున్నామో వాటన్నిటినీ చదువుకోవాలి. చదువుకుంటే వాటిని మన జీవితంలో కొన్నైనా మనం ఆచరిస్తాం. మొత్తము ఆచరించలేకపోయినా కొన్ని మనం అలవాటు చేసుకుంటాం, ఆచరిస్తాం. అప్పుడు ఇంకా మన జీవితం గొప్పదైన జీవితం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి, రాసి బుక్కులు పక్కకెట్టడం కాదు. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.